లైవ్ షోకి తిరిగి స్వాగతం. వైసీపీని రాజకీయంగా అణగదొక్కేందుకే టీడీపీ కుట్ర చేస్తోందన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 44% మంది అవునని 56% మంది కాదన్నారు. సుమన్ గారు చెప్పండి. ఇప్పుడు ఆయన దేవేంద్ర రెడ్డి గారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత, జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడు కూడా ఆయన చెప్తున్నారు. ఆ పరిణామాల మీద జూబ్లీహిల్స్లో ఇల్లు ఎట్లా కడతారని అడుగుతున్నారు. మరి దాని మీద కూడా ఏమైనా మాట్లాడుకున్నారా అంటున్నారు సుమన్ గారు. పేదలకు జూబ్లీహిల్స్లో కట్టిస్తారు. అయితే ఇప్పుడు అది హౌస్ కమిటీకి సంబంధించినటువంటి అంశం. తెలంగాణ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీ నియమించింది. హౌస్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. సో హౌస్ కమిటీకి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. దాంట్లో నేను రియాక్ట్ అవ్వడానికి ఏముంటుంది కమినేని గారు. కాకపోతే నేను ఒక విషయము మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందాక నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చారంటే వీళ్ళందరికీ, మా కోటేశ్వరరావు గారికి, అక్కడ ఉన్నటువంటి మా కృష్ణారెడ్డి గారికి అందరికి కోపం వచ్చింది. మరి మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, కేసీఆర్ గారిని ఉద్దేశించి నేనే లేకపోతే కేసీఆర్ గారు సిద్దిపేటలో గొర్రెలు కాసుకునేవాడు అన్నాడు. మరి దానికి ఏం స్పందిస్తారండి మీరు? ఏం చెప్తారు మీరు దానికి? అట్లా మాట్లాడొచ్చా? ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో మాట్లాడొచ్చా? మంచి అవకాశం వచ్చింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ లేకపోయినట్టయితే మీ పాత్ర ఏమంటారు? లేకపోతే బెరలు కాసుకునేవాడు అని చెప్పి అంటారు కదా. ఆ విధంగా అన్నారు కదా. దాన్ని లేకుంటే ఒక కులం పేరు పరిస్థితి వచ్చింది. ఒకనాడు లక్షలాది మందితో బహిరంగ సభలు పెట్టుకున్న స్థాయి నుండి ఇవాళ ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. ఏం దిగజారిపోలేదు మీరు అనుకుంటున్నారు? దిగజారిపోయిందని చెప్పేసి మీరు కొంతమంది మా నాయకులను ప్రలోభెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీ పార్టీలో నాయకత్వం లేదు కాబట్టి మా వాళ్ళని చేర్చుకుంటున్నారు. కానీ మీరు ప్రజల మా పక్షాన ఉన్నారు. ఏపీలో గానీ ఇక్కడ గానీ మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటాం. మీరు నాయకులు లేక మీరు తీసుకుంటున్నారు. అక్కడ మా నాయకులతోనే మీకు పార్టీ నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ మీ పార్టీ నాయకులంతా 80% మా వాళ్లే. సీఎం గారు ఇంక్లూడ్ సీఎం గారు కూడా సంవత్సరాలు కేసీఆర్ గారు అంతకుముందు మంత్రి కాదు. 83లో పార్టీ తెలుగుదేశం వచ్చింది. డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ముందు చేసిపోయి ప్రజల హృదయాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే వాళ్ళ మీ తెలుగుదేశం పార్టీ నడుస్తా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. కాంగ్రెస్ పార్టీతో నడవడం కాదు, సోనియా గాంధీ చేసినటువంటి దానికి ప్రజలు చీకొడతారని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు వెంటుంటేనే మనకి పుట్టగతులు ఉంటాయని చెప్పేసి కొంతమంది అనుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంతేగాని మీరు తెలుగుదేశం పార్టీని లేకపోతే చంద్రబాబు గారిని టార్గెట్ పెట్టేసి ఆ విధంగా మీరు సుమన్ గారు, మీరు యువకులు, మీరు చాలా ఇంకా తెలుసుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తెలుగు జాతి కోసం చేస్తున్నారు, తెలుగు ప్రజల కోసం చేస్తున్నారు. మనందరం ఆలోచించాలి. తెలుగు జాతి కోసమే చేస్తారు. దీంట్లో మనం కలంశాలు పెట్టి రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకోవడం తప్పు. ప్రజలు తెలుసుకుంటారు. ఈ రోజు కాకపోయినా 2 ఏళ్ల తర్వాత చూడండి. మీరు అనంతపురం గొడవ మీద అంత గట్టిగా మాట్లాడారు ఆయన. ఏంటది మరి? అట్లా మీరు అచ్చి కేసులో ముద్దాయిని వదిలేసి అల్లర్లు చేసిన అంటే రాప్తాడులో జరిగిన సంఘటన, ఎవరైతే ప్రసాద్ రెడ్డి ఉన్నాడో అతను 3 హత్యలు చేసిన దాంట్లో నిందితుడు. అదే ఎవరైతే హత్యలు చేయబడతాడో మరింకోసారి హత్య చేయబడతాడు అనేది ఎవరికైనా హత్య చేయించారా? ఇది ప్రభుత్వం 24 గంటల్లో ఎవరైతే హత్య చేశారో నిందితులను అరెస్ట్ చేసింది. అదేవిధంగా మీరు అంటున్నారు ఒక ఎస్ఐ నెంబర్ ప్లేట్ ఆడుతుందని చెప్పేసి. నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో అది పెరుగులాటలో పడిపోయి ఉండొచ్చు. అంతేగాని దాన్ని ఏదైతే పరిటాల రవి గారిని ఆ రోజు హత్య చేశారు, ఎట్లా చేశారు? పట్టపగలు ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కొడుకు, మొత్తం ఏదైతే హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉందో అది వైఎస్ఆర్ పార్టీ. ఒక్క నిమిషం. మీరు పరిటాల రావు గారి గురించి చెప్పారు కదా. పరిటాల రావు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? అంటే ప్రసాద్ రెడ్డి గారి మీద 3 కేసులు ఉన్నాయని హత్య చేయించారు.
అదే మరి మీకు పరిటాల రవి గారికి కూడా వర్తిస్తుందా? పరిటాల రవి గారు వినండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఏది ఇక్కడ చేర్చుకునే దాని గురించి మీరు గగ్గోలు పెడుతున్నారు. అక్కడ అసలు ఎలక్షన్స్ ముందు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మీరు చేర్చుకున్నారు? అదే చెప్తాను. నెంబర్ 2, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకుండానే 2 ఎంపీలను మీరు కండవాలేసి మరుసటి రోజే కూర్చోబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడద్దు. వినండి, ఇంకా తెలుగు జాతి గురించి అందరూ తెలుగు జాతి గురించి చేస్తారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా, మీరు చేసినా, వినండి ఒక్క నిమిషం, టీఆర్ఎస్ పార్టీ చేసినా, ఎవరు చేసినా తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడించేసేందుకు చేస్తారు. బీజేపీ చేసినా అదే చేస్తారు. అంతేగాని మీరొక్కళ్ళు ఏదో తెలుగు జాతి అని మీకేదో ఒక్కళ్ళకి అది అంకితమైనట్టుగా మాట్లాడద్దు. తెలుగు జాతి గురించి సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కాకుండా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరూ చేసిన వాళ్ళు తెలుగు జాతి గురించి. అది మీరేదో సొంతమైనట్టు మాట్లాడుకుంటే వాళ్ళు సొంతం చేసుకున్నారు, మీరు చేసుకోలేదు. తప్పండి. మనల్ని మద్రాసీలోనే పిలువబడే సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తెలుగు వాళ్ళ యొక్క సత్తా ఏంతో చేసింది తెలుగుదేశం పార్టీ. మీరు అంతకు ముందు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారండి. రేవంత్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు అరే కట్టేనట్టు. దేవేంద్ర గారు. సుమన్ గారు, బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ లో పేదలకు ఇల్లు కట్టిస్తాము, ఎందుకు కట్టించకూడదు అన్నారు. సో ముందు ప్రభుత్వం కానీ సోమేష్ కుమార్ గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ లోనే అత్యధికమైన మంది పేదలు ఉన్నారా? అన్ని బస్తీలను ఇక్కడే ఉన్నాయి. గౌరీశంకర్ బస్తీ ఇక్కడే ఉంది, అంబేద్కర్ బస్తీ ఇక్కడే ఉంది, అన్ని బస్తీలను ఇక్కడే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల మెయిన్ రోడ్లు తప్ప మిగతా అన్ని బస్తీలు. అక్కడ GO 58 ప్రకారంగా మీరు ముందు పట్టాలు ఇచ్చినారా? తర్వాత మీరు అక్కడ ఇప్పుడు కడతా ఉన్నారు, ఫిల్మ్ నగర్ డౌన్ లో ఇల్లు కడతా ఉన్నారు. అది ఆక్యుపై చేయకముందుకే కూలిపోతా ఉన్నాయి. ఎక్కడ? ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్ 82లో ఆక్యుపై చేయకముందుకే కూలిపోతా ఉంది. ముందు మీరు తీసుకున్న, మీరు ఏదైతే ప్రామిస్ చేసినారో 58 ప్రకారంగా మీరు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, అది ముందు బంజారా జూబ్లీస్ లో చేయండి ముందు. ఓకే, సో అదే వాళ్ళు కట్టుకుంటారు అక్కడ. లేకపోతే వాటిని పూలింగ్ చేసన్నా మీరు చేయండి, వాటిని పూలింగ్ చేసన్నా మీరు ఆ స్థలంలో చేయండి ముందు. ఎందుకంటే మీరు ఇల్లు కడితే అంతేగాని హౌసింగ్ సొసైటీలు 4 సొసైటీలకు ఇచ్చారండి. ఇక్కడ ఫిలిం నగర్ ఎమ్మెల్యే కాలనీలకు ఒకటి, జూబ్లీ సొసైటీకి. ఎంతసేపటికి కూడా ప్రజల కోసం మాట్లాడేటప్పుడు అదే ఇచ్చారు. అంటే జర్నలిస్ట్ సొసైటీ గురించి మాట్లాడలేరు వాళ్ళు. 4 సొసైటీల గురించి మాట్లాడేటప్పుడు గ్యాలరీ ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడేదో అక్రమాలు జరిగిన ఇది తీసేసుకుంటాం, ఇక్కడేదో అక్రమాలు జరిగిన ఇది తీసేసుకుంటాం. అంటే ఈ 4 సొసైటీలో కలిపి ఉన్న భూమే మొత్తం ఎంత? మొత్తం కలిపి 4 సొసైటీల దగ్గర ఉంది 1000 ఎకరాలు. 1000 ఎకరాలు ఆల్రెడీ 900 ఎకరాలలో అయిపోయింది. 2000 ఎకరాలు కావాలంటున్నారు మీరు. మొత్తం ఖాళీ జాగాలు తీసుకున్న 100 ఎకరాలు లేదు. సో మీరు ఏ ఉద్దేశంగా జూబ్లీస్ బంజారాల్స్ లో పేదలకు ఇల్లు కట్టిస్తాము, 2000 ఎకరాలు మేము తీసుకుంటామని చెప్పడం కంటే 58 మీరు సలహా ఇచ్చారు, మంచి సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. 2 విషయాలండి. మొదటిది, అన్న కృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీలో చేరిండు మిగతా చెప్తుండ్రు. బుట్టా రేణుక గారు తర్వాత ఎస్పీ రెడ్డి గారు వచ్చి ఆ రోజు కలిసి మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి పోయిండు. రెండోది, పార్లమెంట్ లో స్పీకర్ అక్కడ మిత్రుడు సుమన్ ఉన్నాడు. పార్లమెంట్ లో ఈ రోజు వరకు పార్లమెంట్ కు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయలేదు. నెంబర్ 1 ఫిర్యాదు చేశారు అన్న రేవంత్ అన్న, మీరు రికార్డు చూసుకొని ఫిర్యాదు చేశారు. రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పాల్సిందంతా మీరు చెప్పారు, నన్ను చెప్పనియండి. అక్కడ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, పార్లమెంట్ లో రికార్డులో వెరిఫై చేయండి. మీరు ఎందుకంటే మాట్లాడతారు? ఉత్తారేందుకు మీ పార్లమెంట్ లోనే పదవి ఇచ్చిండ్రు. ప్రమాణ స్వీకారం చేయకంటే ముందే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన బుట్టా రేణుక గారికి మీ పార్లమెంటరీ పార్టీలో ఈ రోజు పదవి ఉన్నది. మీరు కావాలంటే వెరిఫై చేసుకొని మళ్ళీ రాండి. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు గొర్రెలు కాసుకుంటాడు అంటేనే మా మిత్రుడు సుమన్కి అంత బాధ అయింది, దుఃఖం వచ్చింది కదా కొమ్మినేని గారు. అంతకంటే ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంతకంటే ముందు రోజు పరేడ్ గ్రౌండ్ లో చంద్రశేఖర్ రావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడిండు? అక్కడ పోయి సావుపో, ఇక్కడ నీకేం పని ఉంది, కిరికీర్ నాయుడు అని రకరకాలుగా కేసీఆర్ గారు తిట్టిన తర్వాత తను కాకినాడ అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు పాత్రికేయులు ఈ అంశాన్ని లేవనెత్తారు. మిమ్మల్ని కేసీఆర్ ఈ రకంగా
విన్నాను సార్, లైవ్ చూస్తే మీరు లేదని అంటే ఎట్లా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ఈ సభ ఎందుకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అడిగిన లైవ్ లో కాకినాడ బహిరంగ సభలో లైవ్ వస్తుంటే మేమంతా విన్నాము. మిమ్మల్ని అన్నాడంటే బహిరంగ సభలో వారు మాట్లాడినరు. నేనేమంటున్నా అంటే వాళ్ళు మామూలుగా మనం నిజంగానే నడుస్తున్న వస్తారు. అయితే చంద్రశేఖరరావు గారు తిట్టిన దాన్ని మనం బాలక సుమన్ కు బాగా అనిపిస్తుంది, ఇతరులకు బాగా అనిపిస్తుంది. సావుకు అంటే మంచి పదమే, లేకపోతే కిరికేర్ నాయుడు ఎందుకు ఇక్కడ అంటే అక్కడ ఉన్నాయంటే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 22% ఓట్లు వచ్చినాయి. కొమ్మినేని గారు, మేము 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఉన్నాము, రాజ్యసభ సభ్యులు ఉన్నాము. అంటే పెద్ద పార్టీ ఇప్పుడు మా పార్టీని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని తిట్లు తీసిన చంద్రశేఖరరావు గారు బుద్ధిమంతుడా? నువ్వు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో లేకపోతే గొర్రెలు కాసుకున్నట్టు ఆయన అంటే మాత్రం అదేం పెద్ద తిట్ట. ఇక్కడ అది ఖండించండి, ఇది ఖండిస్తే మీకు గౌరవం ఉంటుంది కదా. ఏదో సరే అట్లా అనకూడదు, ఆయన అనకూడదు, ఈయన అనకూడదు అంటే ఇంకా బాగుంటుంది. సరే మీరు టీడీపీ వారు కాబట్టి ఆ మాట అనలేదు. సుమన్ గారు సమానం చెప్పండి, క్లోజ్ చేయాలి. సుమన్ గారు, మా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడడంలో దిట్ట, వక్రీకరణలు చేయడంలో దిట్ట. కాకినాడలో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందని పట్టుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడిందని వారు వక్రీకరించే ప్రయత్నం చేయడం చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఒకటి. రెండవది, ఇవాళ బలహీన వర్గాల కోసం మా పార్టీ పుట్టింది, బలహీన వర్గాల కోసం మేము పనిచేస్తామని చెప్పుకునే తెలుగుదేశం నాయకులు ఇవాళ యాదవ్ సామాజిక వర్గాన్ని, కుర్మగుల్ల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ చేస్తున్నారు. కానీ యాదవులని గౌడ్లని చంద్రబాబు గారు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుని యాదవ్ సోదరులకు క్షమాపణలు చెప్పాలి. దీని మీద మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. మీరు పని కట్టుకొని చేస్తున్నారు, మీరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారు ఈ రకంగా అన్నారు, ఆ రకంగా అన్నారు అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా వాస్తవాలు చెప్పాడు కేసీఆర్ గారు, మరి అదెందుకు మాట్లాడరు? అన్ని అవాస్తవాలు చెప్తున్నారు, వాస్తవాలు చెప్పలేదు, అవాస్తవాలు చెప్తున్నారు. సుమన్ గారు, కేసీఆర్ గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నాలుకలు కోస్తాం, గొంతులు కోస్తామని అన్నారు. మరి చరిత్ర ఎట్లాగా మర్చిపోయి మరి దాని గురించి ఏం మాట్లాడతలేరు? నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతా ఉంది? డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తాన చంద్రబాబు నాయుడు చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. తప్పనిసరిగా మహిళలకి, తప్పనిసరిగా డ్వాక్రా గ్రూపులకి తప్పనిసరిగా మేము మాది లోటు బడ్జెట్ అయినప్పుడు కూడా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజల విశ్వాసం కోసం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ప్రజాస్వామ్యం ఉందా? చంద్రబాబు నాయుడు పాలన నియంతృత్వాన్ని కల్పిస్తా ఉంది. నియంతృత్వం మాది కాదు, మీదే. ధన్యవాదాలు. మేమంటున్నది ప్రజలు అంటున్నారు. రైట్. వైసీపీని రాజకీయంగా అణగదొక్కడానికే టీడీపీ కుట్ర చేస్తోందన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 40% మంది అవునని, 50% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ వంశీరావు కూడా ధన్యవాదాలు. నాగార్జున సాగర్ నుంచి ప్రత్యేకంగా లైవ్ లో వచ్చినందుకు సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కోటేశ్వర గారు, ఎన్విఎస్ ప్రభాకర్ గారు, కృష్ణారెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.